शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్టు నెల 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రోజుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని నేను యుఎస్లో వర్జీనియా నుంచి మా ఇంట్లో నుంచి షూట్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా జాతకాలలో తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. ఈ నెలలో ఆగస్టు నెలలో ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏ భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ రాశిని అంటే సెకండ్ భావాధిపతి చూసుకోవడము, గురు దృష్టి కూడా ఉండడం వలన ఖచ్చితంగా మీకు ఫైనాన్స్ అంటే ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారండి. అంటే మీకు రావాల్సిన సంపదలు ఖచ్చితంగా మీకు వస్తాయి. బాగా పాటలు పాడే శక్తి మీకు ఉంటుంది. చదువు బాగా ఉంటుంది. సంగీతం బాగా వస్తుంది. సంగీత సాధన బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి వాళ్ళందరికీ మంచి కాలం చెప్తాము. సెకండ్ హౌస్ని గురు దృష్టి, కుజ దృష్టి ఉండడం వల్ల చాలా మంచిది. విదేశీ పర్యటన కూడా చేస్తారు. ధనయోగం ఖచ్చితంగా బాగుంటుంది. కంఠత్వం మీకు బాగా ఎక్కువ అండి. అనర్గళంగా మాట్లాడే శక్తి భగవంతుడే మీకు ఇచ్చాడు. 4th భావాన్ని కూడా గురుడు చూస్తాడు. కంఫర్టబుల్నెస్ అంటే సుఖపడే తత్వం, బ్రహ్మాండ సుఖపడే తత్వం మీకు బాగా ఉంది. అంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, మీ ఆర్థిక పరిస్థితి బాగుండడము, అంటే 4th భావం బాగుందండి. ఇంకా విద్యలో బాగా రాణించడము, తల్లి గారికి చాలా బాగుండడం ఇందా చెప్పాం కదా. అలాగే వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, ఆభరణ సౌఖ్యాలు ఖచ్చితంగా మాట. సంగీతం ఖచ్చితంగా బాగుండే కాబట్టి సంగీతంలో అక్కడ మీరు బాగా రాణిస్తారన్నలో ఏమాత్రమూ సందేహం లేదు. పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. పంచమ స్థానం శని చూస్తూ ఉన్నాడు కదా. పుత్రికా సంతానం విషయంలో చాలా ఇబ్బంది పెడితే శని ఇబ్బంది పెడుతుంటాడు. అంటే వాళ్ళ వల్ల మీరు ఆలోచిస్తుంటారు చదువు విషయంలో కానీ, లేకపోతే వాళ్ళు ఎలా డెవలప్ చేయాలని అలా ఆలోచిస్తూ ఉంటారు మీరు. అలాగే పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ భావంలో రాహు ఉన్నాడు జరా విశేషంగా మీరు సక్సెస్ చేస్తారండి. 6వ భావంలో రాహు ధన సంపాదని, భూ సంపదలని, అలాగే వస్త్ర సంపదలని, వస్త్రాలని, ఇట్లాగా ఆభరణాలు ఇవన్నీ ఎనిమీస్ లేకుండా కాపాడమన్నీ మీకు ఇస్తాడండి ఆయన. అంటే మీరు సపోజ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తున్నారు, దాంట్లో సక్సెస్ అవుతారు. అలాగే విదేశాలు స్టాంపింగ్ వెళ్తున్నారు, అందులో మీకు స్టాంపింగ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 8వ భావంలో కుజుడితో కలిసిన గురుడు మంచివాడా కాదు, అవునా? మంచివాడే కాదు. ఇక్కడ ఏం చెప్పాలంటే ఇక్కడంటే ఈ గురుడు 6వ భావాధిపతి అయ్యి మీకు అంటే మీకంటే అర్థం ఏంటంటే మీ రాశి వాళ్ళకి 6వ భావాధిపతిగా 8వ భావంలో ఉన్నాడు. కుజుడితో కలిసి ఉన్నాడు. అంటే తలవంతలముగా వచ్చే ధనయోగం బాగుంటుంది. సపోజ్ మీరు లాటరీస్ కానీ, లేకపోతే స్పెక్యులేషన్ కానీ, లేకపోతే ఏమంటారు సరే కొన్ని గేమ్స్ ఆడుతుంటారు కదా, వాటిలో కానీ మీకు రాణించడానికే అవకాశం ఉంది. కొంతమందికి గేమ్స్లో బాగా రాణించడం బాగుంటుంది. తలవంతలకు వచ్చే ధనయోగం పర్ఫెక్ట్గా ఉంటుంది. బాగా యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. అంతేకాదండి, కుజుడు కూడా మీకు భాగ్యస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. సెకండ్ హౌస్ లాట్ 9th హౌస్ 27th నుంచి అంటే మంచి చేస్తాడు. సప్తమాధిపతి కూడా అయ్యాడు. అంటే భార్య మూలకంగా మీకు ధనయోగం. అంతేకాకుండా మీరంతటా మీరు కష్టపడ్డట్టుగా ధనయోగము, వాహనం కొనుక్కోవడం, గృహాలు కొనుక్కోవడం, ముఖ్యంగా భూములు కొనుక్కుంటారండి. రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి 27వ తారీఖు నుంచి కూడా మీకు బాగుండడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న సందేహం లేదు. సో ఇదొక ఇంపార్టెంట్ అండి. తర్వాత 11వ భావంలో 10th హౌస్లో రవి ఉన్నాడు. రవి బుధుడు దశమంలో ఉన్నారు. రవి మీకు మంచివాడు కాదు, అయినప్పటికీ దశమంలో రవి బుధుడు మంచివాడు. అంటే ఏంటంటే ఫైనాన్స్ సంబంధించిన వృత్తుల్లో కానీ, లేకపోతే డాక్టర్స్, కర్కాటక రాశిలో రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న చాలా బాగుంటుందండి. అది గొప్ప అదృష్టం. కుజగురులు కూడా కాంబినేషన్ అంటే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఆడిటర్స్కి ఇలా కుజగురుల కాంబినేషన్ ఒకటి. అలాగే రవి బుధుల కాంబినేషన్ దశమంలో ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడము, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇట్లా బాగానే ఉంటుంది. 11వ భావం చూసుకుంటే అంటే బుధ శుక్రుల కాంబినేషను, భూములు కొనుక్కుంటారు, వాహన యోగం ఉంటుంది. ముఖ్యంగా కళారంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉందండి. బుధ శుక్రులు పైగా రవి కలిసి ఉన్నాడు. రవి అక్కడ మీకు బాధకుడు అవుతాడు. 17వ తారీఖు చూస్తున్నాడు. కానీ కాంబినేషన్ అంటే రవి బుధులు కాంబినేషన్ లాభంలో ఉన్నారు. శుక్రుడు కూడా కాంబినేషన్. శుక్రుడు మీకు మంచివాడు, బుధుడు కూడా మంచివాడు, లాభంలో ఉన్నారు. ఓ పక్కనేమో తలవంతలకు వచ్చే ధనయోగం, ఓ పక్కనేమో 9th హౌస్ బాగుండము, ఇంకో పక్కనేమో
బుధ శుక్రుల కాంబినేషన్ లాభంలో రవితో కలిసి. అంటే మీకు ఏది పట్టుకుంటే అది సక్సెస్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అది 17 తారీఖు నుంచి ఇంకా బాగుంటుంది. గ్యాంబ్లింగ్ అంటారు, ఏవో అంటారు కదా, వాటిలో మీరు బాగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. శుక్రకేతువులు 12వ భావంలో తప్పు అయినా గురు దృష్టి ఉంది కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు అట్లాగా చేస్తారండి. ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ చేసుకోవడానికే అవకాశం ఉంది. 12వ భావంలో ఉన్న శుక్రుడు ఎక్కువగా మీకు ఇవన్నీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడనమాట. మీకు కొంతమంది సన్మానాలు కూడా జరుగుతాయండి. అదే విధంగా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, సరస్వతి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన శుభఫలితాన్ని పొందుతారు.